భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేతును అని ప్రభువైన యేసు 2000 సంవత్సరము క్రితం ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన పలికిన మాట. విశ్రాంతి కలగజేతును అని ఆయన వాగ్దానం చేశాడు. ఈ లోకములో మనిషికి కావలసినది విశ్రాంతి. గత 2 రోజుల క్రితం అమెరికా దేశములో హాలీవుడ్ అనే ప్రాంతములో చూడండి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ విశ్రాంతి కొరకు విస్తారమైన డబ్బులు ఖర్చు పెట్టి గొప్ప భవనములను నిర్మించుకున్నారు. ఎందుకంటే విశ్రాంతి తీసుకోవాలని. కానీ ఈరోజు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే అగ్ని వలన ఆ పర్వతములన్నీ కాల్చబడి సర్వనాశనమైనది. అందులో మన భారతదేశానికి చెందిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా వాళ్ళ యొక్క గృహము కూడా నిప్పు చేత కాల్చబడి ఉన్నట్లుగా నేను వార్తల్లో చూశాను. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అంత పెద్ద భవనములను ఎందుకు నిర్మించారంటే విశ్రాంతి తీసుకోవటానికి. కానీ ఈ వార్తను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఈ భూమి మీద మనిషి విశ్రాంతి తీసుకోవటానికి ఎన్ని భవనములను నిర్మించినా ఏదో ఒక రోజు ఒక అపాయము వలన, ఒక యాక్సిడెంట్ వలన, సునామీ వలన, అగ్ని వలన, ఏదో ఒక దాని వలన ఆశతో కట్టిన భవనాలన్నీ కూడా కూల్చబడతాయి, కాల్చబడతాయని వార్తల ద్వారా మనం చూసి తెలుసుకోగలం. కాబట్టి ఈ భూమి మీద మనం ఎన్ని చేసిన విశ్రాంతి కొరకు అది ఫలించదు. నిజమైన విశ్రాంతి, శాశ్వతముగా నిలబడే ఒకే ఒక విశ్రాంతి, అది దేవుడు మనకు అనుగ్రహించు విశ్రాంతి. ఆ విశ్రాంతి ఒకటే మనకు యుగయుగాలు నెమ్మది, సమాధానం ఇస్తుంది. ఈరోజు కుటుంబంలో చూడండి, కలవరాలు, నెమ్మది లేదు. కుటుంబంలో చూస్తే వ్యాధి వలన, రోగము వలన, ఆర్థిక ఇబ్బందుల వలన అనేక మంది శ్రమలు పడుతున్నారు. ఎందుకు? విశ్రాంతి లేక. అనేక మంది విశ్రాంతి లేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభు అయిన యేసు యొక్క స్వరాన్ని విని తమ్మును తాము తగ్గించుకొని ఆ ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే ఉచితముగా ఆయన నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తానని మాట ఇచ్చాడు. ప్రియులరా, ఈ లోకములో మనకు ఎక్కడ విశ్రాంతి దొరకదు. మన భారతీయులందరూ విశ్రాంతి కొరకు అమెరికా దేశానికి వెళ్తున్నారు. కానీ 2-3 రోజులుగా జరిగిన ఆ సంఘటన వలన ఇప్పుడు అమెరికా దేశం అంటేనే భయపడిపోతున్నారు. కాబట్టి ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నిజమైన విశ్రాంతి దొరకదు. ఒక్క యేసు ప్రభు వలన మాత్రమే మనకు నిజమైన విశ్రాంతి దొరుకుతుంది. కనుక ఇదిగో మరలా చెప్తున్నాను, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా రండి. యేసు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన మీ రక్షకుడు, ఆయన మీ సృష్టికర్త. మీ కొరకు, మీ పాపముల కొరకు సిలువ మీద శిక్ష అనుభవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఒక నిజమైన దేవుడు. ఆయన తిరిగి రానై ఉన్నాడు గనుక ఆయన వచ్చే సమయంలో మారు మనసు పొందండి, పాపమును విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి. అప్పుడు మీరు రక్షించబడతారు. అప్పుడు పాపము నుండి, శాపము నుండి విడుదల పొంది మీరందరూ దేవుని బిడ్డలుగా మారి మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు నిజమైన విశ్రాంతి కలుగుతుందని తెలియజేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.